స్పినాచ్ పోహా డంప్లింగ్స్. వావ్, సో డంప్లింగ్స్ చాలా మందికి ఇష్టము. సో చికెన్ డంప్లింగ్స్ ఎక్కువ యూస్ చేస్తుంటారు, అండ్ వెజిటేరియన్స్కి మాత్రం ఇలా డిఫరెంట్గా అనమాట పోహా యాడ్ చేస్తున్నారు కాబట్టి ఆ స్టఫ్ కూడా లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో వండర్ఫుల్ కాంబినేషన్ అనుకుంటా. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సర్ప్రైజింగ్లీ సో చాలా డిఫరెంట్ కాంబినేషన్ అనమాట యాక్చువల్గా. సో శనగపిండి అండ్ పోహా, స్పినాచ్ అండ్ పేస్ట్ తీసుకోవచ్చు, గ్రీన్ చిల్లీ పేస్ట్ లాగా. అవును, పర్ఫెక్ట్. అండ్ కొద్దిగా షుగర్, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అన్ని. సో కంబైన్ చేస్తే ఎలా ఉంటాయో చూడాలి. సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ముందుగా మనం స్టీమ్ ప్రిపేర్ చేసేసుకుందాం. ఓకే, సో వాటర్ వేస్తాను. ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా పోహా ఆల్రెడీ వాటర్లో నానబెట్టామన్నమాట ఇది. ఓకే, ఆ తర్వాత కొంచెం శనగపిండి. సో పోహా అనగానే ఓన్లీ మనం స్నాక్స్ మాత్రమే చేసుకుంటాము, ఇంకా ఇంకేం చేసుకోమన్నమాట. సో ఇది కొంచెం డిఫరెంట్ రెసిపీ. అవును. ఆ తర్వాత కొంచెం గోధుమ పిండి కూడా, పాలకూర, పెరుగు, కొంచెం బ్రౌన్ షుగర్ కూడా, కొంచెం సాల్ట్. సో కొంచెం బ్లాండ్గా ఉండబోతుంది అనమాట టేస్ట్ అనేది. అవును. ఓకే, కొంచెం ఇంగువ కూడా, అలాగే గ్రీన్ చిల్లీ పేస్ట్. సో దీనివల్ల మనకు కొంచెం టేస్ట్ అనేది తెలుస్తుంది అన్నమాట. సో యూజువల్గా స్టీమ్డ్, కుక్డ్ అనేవి ఉంటాయి కదా. సో 2 different kinds ఆఫ్ కుకింగ్ టైప్స్ ఉంటాయి కదా. సో స్టీమ్డ్ అనేది ఎవ్రీడే తీసుకోవచ్చా మనము? సో మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా ఎవ్రీడే, అట్లీస్ట్ 4 to 5 రెసిపీస్ అన్న ప్రిపేర్ చేసుకుంటాం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఏదైనా ఒక స్నాక్. సో అందులో ఏదైనా ఒకటి మనం స్టీమ్ యూస్ చేస్తే ఏంటి అంటే అంతకు ముందు కానీ దాని తర్వాత కానీ ఎక్సెస్గా ఏదైనా తిన్నా అక్కడ కొంచెం మనకు బ్యాలెన్స్ అవుతుంది. పర్ఫెక్ట్. అయితే చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఎస్, అవును. చాలా ఈజీ రెసిపీ, బట్ టేస్ట్ అనేది డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఒక హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అంటే సో టేస్ట్ అనేది మనం వెయిట్ చేసి చూడాలి, అంతేనా? అంతే. ఓకే, యూజువల్గా ఏ టైంలో తీసుకోవచ్చు ఈ ఫుడ్? సో ఇది వచ్చేసి మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ లాగా కూడా యూస్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ కాబట్టి. లేదంటే స్నాక్స్ టైంలో మిడ్ మార్నింగ్ 10:30 అయినా పర్లేదు, ఈవినింగ్ 4:35 అయినా పర్లేదు. ఓకే, పర్ఫెక్ట్. సో కొంచెం మనం కన్సిస్టెన్సీ అనేది థిక్గానే చేసుకోవాలి, డంప్లింగ్స్ ముద్దలాగా రావాలి కాబట్టి మనకు ఈ మాత్రం కన్సిస్టెన్సీ. ఇది మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. సో కొద్దిగా ఆయిల్ ఇద్దాము, గ్రీస్ చేద్దాం. సో కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకుంటున్నాం. నేను కూడా కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకుంటాను చేతి. మనకు నచ్చిన సైజ్ అండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు. ఎస్, అవును, చేసుకోవచ్చు. సో స్టీమ్ కూడా రెడీ అయిపోయింది. అటుకులు లేకపోతే సగ్గుబియ్యం ఇలా ఇష్టపడే వాళ్ళు, టేస్ట్ ఇష్టపడే వాళ్ళు ఇది బాగా ఎంజాయ్ చేస్తారు యాక్చువల్లీ. సో పర్ఫెక్ట్, చక్కగా మూత పెట్టేది. సో కొంచెం సైజ్ చిన్నదే కాబట్టి ఎన్ని తీసుకోవచ్చు? సో డంప్లింగ్స్ వచ్చేసి మనం ఒక 4 to 5 తీసుకోవచ్చు అనమాట. సో చక్కగా ఇంకోటి ఏదైనా డిప్పో లేకపోతే చట్నీనో తీసుకుంటే సరిపోతుంది. అది తీసుకున్నా సరిపోతుంది. అండ్ ఇందులో మనం కొంచెం గ్రీన్ లీఫీ అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా యాడ్ చేసాం కాబట్టి మైల్డ్ టేస్ట్ నచ్చిన వాళ్ళకి ఇలా కూడా ఉట్టిగానే తీసేసుకోవచ్చు. పర్ఫెక్ట్. ఓకే పల్లవి, సో చక్కగా స్టీమ్ అయిపోయి ఉంటాయి, ఒకసారి చూసేద్దాం. పర్ఫెక్ట్ కదా? పర్ఫెక్ట్. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం.
ఓకే లాస్య, స్పినాచ్ పోహా డంప్లింగ్స్ రెడీ అయిపోయాయి. టేస్టీ స్పినాచ్ పోహా డంప్లింగ్స్ రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. స్పినాచ్ పోహా డంప్లింగ్స్ కి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 2 కప్పులు, అటుకులు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, గోధుమ పిండి 1/2 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూన్, బ్రౌన్ షుగర్ చిటికెడు. స్పినాచ్ పోహా డంప్లింగ్స్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో నానబెట్టిన అటుకులు, శనగపిండి, గోధుమ పిండి, తరిగిన పాలకూర, పెరుగు, బ్రౌన్ షుగర్, ఉప్పు, ఇంగువ, పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకొని చేత్తో డంప్లింగ్స్ లా చేసుకోవాలి. ఆపై వీటిని నూనె రాసిన ప్లేట్ లో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ స్పినాచ్ పోహా డంప్లింగ్స్ రెడీ.